జీవితంలో లేని వాటి కోసం ఏం చేయాలి మనం? దుఃఖించాలా? వాటిని సాధించాలా? మనకి వెంటనే మనసు ఎంచుకునే మార్గం దుఃఖించడం, చింతించడం, ఈర్ష్యాసులకి లోను కావడం, కుట్రలో కుతంత్రాలకి పాల్పడటం. ఇదంతా కూడా మనసుకి తేలిగ్గా ఉండే మార్గాలు కాబట్టి అదే ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ లేని వాటి కోసం అలా చేసే బదులు ప్రయత్నిస్తే అది మనసుకి ఆరోగ్యం కూడా. నిజానికి దుఃఖించడం, చింతించడం, ఈర్ష్యాసుల పాలు కావడం, కుట్రలు కుతంత్రాలు చేయడం ఇదంతా కూడా మానసిక అనారోగ్యంగానే చెప్పాలి. మానసిక అనారోగ్యం. శారీరక అనారోగ్యాన్ని మనం గుర్తించగలం కానీ మానసిక అనారోగ్యాన్ని మనం గుర్తించలేం. ఈర్ష్య, అసూయ, బాధపడటం, చింతించడం, దుఃఖించటం, కుట్రలు కుతంత్రాలు చేయటం, పోల్చుకోవటం ఇవన్నీ కూడా అనారోగ్య లక్షణాలే. కానీ అది మనం గ్రహించలేం. ఇవి అనారోగ్య లక్షణాలను గ్రహించలేం. వాటిని కొనసాగిస్తూనే ఉంటాం. అలాగే మానసిక ఆరోగ్యం పాడవుతూ కూడా ఉంటుంది. ఇంకా ఇంకా పాడై చివరికి చాలా సమస్యాత్మకంగా మారుతుంది. మనుషుల నుంచి దూరం చేస్తుంది, ఒంటరితనం పాలు చేస్తుంది, ఎవరో ఇష్టపడని పని చేస్తుంది. చేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ప్రతీకారం, పగ ఇవన్నీ కూడా ఆ మార్గం ఎంచుకుంటుంది. దాని ఇష్టం కదా మనసుని. మనం వదిలేస్తే, ఒక భూమిని మనం వదిలేస్తే దాని ఇష్టం వచ్చినట్లు అది పిచ్చి మొక్కలు పెరుగుతుంది, పిచ్చి ఇంకా దాని ఇష్టం బంజరు ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. మన మనసు కూడా అంతే కదా. చక్కని మనసుని మంచి ఆలోచనలతోటి, మంచి విత్తనాలు, మంచి ఆలోచనలు నాటి ఎప్పటికప్పటిది దున్నుతూ దాన్ని వ్యవసాయం చేస్తున్నట్లయితే మంచి మంచి ఆహారం పంటలు, బ్రతికించే జీవనమిచ్చే పంటలు పండుతాయి, మంచి ఆలోచనలు వస్తాయి. దాన్ని వదిలేస్తే పిచ్చి ఆలోచనలు అలా పెరిగిపోతూ ఉంటాయి, ఊడలేసేస్తూ ఉంటాయి. అసలు ఆ ల్యాండ్ యొక్క పర్పసే దెబ్బతింటుంది. అలాగే మనసు కూడా అంతే. దాన్ని అనారోగ్యాన్ని గుర్తించి దాన్ని సరి చేసుకోకపోతే అనారోగ్యంలోనే కొట్టుకుపోవడం ఖాయం. ఆ తర్వాత ముందు మనసు అనారోగ్యం పాలయ్యి దాన్ని అదుపు చేయలేని పక్షంలో ఆ అనారోగ్యం శరీరానికి అంటడం, శారీరకంగా కూడా అనారోగ్యం పాలు కావడం, చివరికి మానసిక రోగాల పాలవడం, తద్వారా శరీరం కూడా పాడవడం ఇదంతా కూడా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. అందుకు జీవితంలో మనకి ఏవి లేవు, కొన్ని కోరుకుంటూ ఉంటాం. కోరికలే దుఃఖాలకు మూలం అంటూ ఉంటారు. తీరని కోరికలు మరీ బాధిస్తూ ఉంటాయి. అయితే కోరికలు సామర్థ్యాన్ని బట్టే తీరడం అనేది మనం గమనించుకుంటూ ఉంటాం చాలామంది విషయాలు. అందరూ గొప్ప పదవుల కోసం ప్రయత్నించినా అది ఏ ఒక్కరికో అందుతుంది అంతే, అందరికీ అందదు. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఇటువంటి పదవులు ఏ ఒక్కరికో అందుతాయి తప్ప 100 మంది పోటీ పట్టిన అందులో 100 మందికి అందవు. అయితే కొన్ని పదవులు అందరికీ అందుతాయి. ఒక మినిస్టర్ పదవైనా, ఒక మినిస్టర్ పదవి లాంటివి ఏంటంటే ఎక్కువ మందికి అందే అవకాశం ఉంటుంది. అవి కూడా అందని వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇక ప్రతి రంగంలో కూడా అత్యున్నత స్థాయికి చేరే వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఉండడం మనం గమనిస్తాం. మిగిలిన వాళ్ళు ఆ స్థానం వెనక స్థానం, వెనక స్థానం, వెనక స్థానం అలా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సామర్థ్యాన్ని, వ్యక్తిగత విలువల్ని, వ్యక్తిగత అర్హతల్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదు అనుకున్న దానికోసం దుఃఖించటం మాని దానికోసం ప్రయత్నించడం చేయాలి. దానికోసం ప్రయత్నాలు చేయటం, దాని గురించి లక్ష్యాలు పెట్టుకోవడం చేస్తూ ఉన్నట్లయితే అది మనకి వనగూడే అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మనం ఒకే సమయంలో మనకి ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనం సంతృప్తిని మనసుకి అందజేస్తూ, మనసుకి నచ్చజెప్తూ, మనకి ఈ అర్హతలు ఉన్నాయి, మనకి ఈ రకంగా సుఖపడుతున్నాము, మనం ఈ రకంగా జీవితాన్ని నడుపుకుంటున్నాము అనే మనసుని నప్పించడం ద్వారా లేని వాటి కోసం ఏదైతే దుఃఖమో, చింత ఏదైతే వస్తూ ఉంటుందో
దాన్ని ప్రయత్నించడం వైపు, ఆ శక్తిని ప్రయత్నించడం వైపు మనం పెట్టినట్టయితే కొత్తగా కూడా మనకి ఈ ప్రయత్నాలు ఫలించి మనకి కొత్త ఆశలు తీరటం, లేదంటే ఏదైతే లేని వాటి కోసం ప్రయత్నిస్తూ ఉన్నామో అవి కూడా తీరటం, దాని నుంచి ఆనందం లభించడం, పాత ఆనందంతో ఇది కూడా కలిసి ఆనందం పెరిగే అవకాశం ఉంటుంది. అది చేయవలసింది. సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఉన్న వాటిని పక్కన పెట్టేసి ఇవి తక్కువగా కనిపిస్తాయి. ఇవి తక్కువగా కనిపించడం కారణంగా లేని వాటి కోసం ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. లేని వాటి కోసం ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. అది చాలా లేని వాటి కోసం ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నామో అది చాలా మంచిదవుతుంది. లేని వాటి కోసం బాధపడటం కాకుండా లేని వాటి కోసం ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉండాలి. అంతే తప్ప ఉన్న వాటిని పక్కన పెట్టేసి, ఉన్న వాటిని అవి విలువలేనిదిగా పక్కన పెట్టి, దాని నుంచి ఆనందాన్ని మనసుకి అందజేయకుండా, లేని వాటి కోసం దుఃఖించడం తీవ్రతరం చేస్తున్న కొద్దీ అది మానసికంగా దుఃఖించడం జరుగుతుంది. ఆ దుఃఖం మానసిక అనారోగ్యానికి, మానసిక బుద్ధిమాంద్యానికి, ఈర్ష్యలకి, అసూయలకి, పొగలకి, ప్రతీకారాలకి, ఈ రకమైనటువంటి మానసిక అనారోగ్యం పెరిగిపోయి చివరికి శారీరకంగా కూడా బాధపడే అవకాశం ఉంటుంది. అంచేత ఉన్న వాటిని మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. లేని వాటి కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. దుఃఖించడం మాని వాటి కోసం ప్రయత్నించినట్లయితే తప్పనిసరిగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. జీవితం చక్కగా నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి లేని వాటి కోసం ప్రయత్నించటం అనేది, తపించటం అనేది, కష్టపడటం అనేది, వాటిని సాధించే క్రమాన్ని ఒక మార్గాన్ని వేసుకోవడం అనేది చేయాలి. అంతకుముందే ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టడం కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వాటిని తలుచుకుంటూ ఇవి నాకు ఉన్నాయి, వీటిని నేను సంతోషిస్తున్నాను అనే మనసుకి చెప్పినట్లయితే ఓ పక్కన మనసు ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటుంది. మరో పక్కన ఈ అనారోగ్యకరమైన ఆలోచనలు మానేసి ఆరోగ్యకరమైన ప్రయత్నించడం అనే దిశగా మనసు ముందుకు వెళ్ళటం ద్వారా ఆనందం మరింత పెరుగుతుంది. ఈ అనారోగ్యం తగ్గి మనసు ఎక్కువ సంతృప్తిగా ఉండి ఆనందంగా, అలాగే మనసు ఆరోగ్యంగా ఉన్నట్లయితే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.